ఐపీఎల్లో బెంగళూరుకు మరో ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎప్పటిలాగానే బౌలర్లు విఫలం కావడంతో రాజస్థాన్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. 72 బాల్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 184 పరుగుల చేజింగ్కి దిగిన రాజస్థాన్కు ఫస్ట్ ఓవర్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ సెకండ్ బాల్కే అవుట్ అయ్యాడు. మొదటి 5 ఓవర్లు బెంగళూరు బాగానే బౌలింగ్ చేసింది. 5 ఓవర్లకు కేవలం 34 పరుగులు మాత్రమే వచ్చాయి. కెప్టెన్ సంజు శాంసన్, బట్లర్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. 0 దగ్గర ఫస్ట్ వికెట్. రెండో వికెట్ సంజు శాంసన్ అవుట్ అయింది 148 పరుగుల వద్ద. మొత్తానికి బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్, అలాగే సంజు శాంసన్ జాగ్రత్తగా ఆడటం వల్ల మ్యాచ్ రాజస్థాన్ చేతిలోకి వచ్చేసింది. బట్లర్ 58 బాల్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. సంజు శాంసన్ 42 బాల్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం సాధించి టాప్ 1లో ఉండగా, ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి 8వ స్థానంలో ఉంది బెంగళూరు.